నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును మెండుగా కలుగునుగాక. ఆమేన్. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. అయితే నీవు అన్ని విషయముల్లో మిత్తముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తిమోతికి రాస్తూ పౌలు గారు ఈ హితబోధను తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి కూడా సువార్తికుడే గనుక దేవుని ఎదుటను సజీవుల ఎదుటను మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధన తమ కొరకు పోగు చేసుకొండ్రి, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. ఎందుకనగా ఎందుకు వస్తుంది కల్పనా కథల వైపు తిరిగే కాలం, ఎందుకు వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు 2వ తిమోతి పత్రికలోనే 3వ అధ్యాయము మొదటి 5 వచనములో మనము ఈ మాటలను చూస్తాం. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇట్టి వానికి విముఖుడవై ఉండుము అని హితబోధ చేస్తూ ఉన్నాడు. సువార్తకుని పని చేయాలి అంటే అన్నిటికంటే కష్టమైన పని. ప్రతిదానికి సమాధానం వెతుక్కొని హృదయంలో భద్రపరుచుకొని ఆయనతో కూడా పయనించుంటాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుణ్ణి అనుసరిస్తున్నామని చెప్పుకునేటటువంటి మనుషులు అహంకారులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని
కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకొని వారి స్వలాభం నిమిత్తం వాక్యాన్ని నమ్ముకొని సంపాదిస్తూ జీవనం జరిపేవారు ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుని సువార్తను నీవు ప్రకటించాలి అంటే యేసు ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునేవాడు. శిష్యులకు చెప్పాడు, మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అలా ఇచ్చినప్పుడే నీకు పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో లాజరు వలె కుడి పార్శ్వమున కూర్చుండటానికి ఆయన నీకు పిలుపును ఇస్తాడు. అందుచేత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను కేళ్లను విభజించునట్టుమంతకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటారు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపుల్ని శోధిస్తున్నటువంటి ఆ దేవుని వాక్యము ఎలా ఉంటుందట? ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించునంత మట్టుగా దూరి కోసేస్తుంది. రెండంచులు గల ఖడ్గం అది. మనం ఇటు చెప్పుకుంటే ఇటు వెళ్ళిపోతుంది, అటు చెప్తే అటు వెళ్ళిపోతుంది. కాక దేవుడు ఏమి చెప్తున్నాడు, ఆ విధంగా మనం మాట్లాడేటటువంటి శక్తి గలవారుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధాత్మ కొరకు అనుదినము ప్రార్థించిన తర్వాత ఆయన సన్నిధిలో వాక్యాన్ని ఉపదేశించాలని మరి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఎలయనగా బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమునందు ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి ఎద్దుకు చిక్కము పెట్టవద్దు అని లేఖనము చెప్పుతూ ఉంది. ఆ లేఖనాలని మనం అనుసరించి నడుచుకోవాలి. చాలామంది ఈ దినాల్లో ఏమంటే లేఖనాన్ని పాత నిబంధనలో ఉన్నాయి కాబట్టి పాత నిబంధన క్రీస్తులో కొట్టివేయబడింది అని చెప్తూ కొత్త నిబంధనని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అయితే మరి పరిశుద్ధులందరూ దేవుని ఆత్మను పొందిన దైవజనులందరూ పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ఎందుకు ఉంచారు అనే ఆలోచన వారికి రాదు. పాత నిబంధన యొక్క నెరవేర్పే కొత్త నిబంధన. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి నేను వచ్చాను అన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటాడు. అవును, ప్రజల్లోకి వెళ్ళి వాక్యం చెప్పాలి అంటే విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, సాత్వికం ఉండాలి, ఎంతో ఓర్పు ఉండాలి. అందుచేత ప్రార్థన యందు నిలకడగా ఉండాలని మనకి కొలొస్సే పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కొలొస్సే పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటే మనస్సు, ఆత్మ, శరీరం, ఆత్మ శరీర ప్రాణాలతో ఆయనను స్తుతించాలి. అప్పుడే ఆయన ప్రత్యక్షత మనకి అర్థం అవుతుంది. యేసు ప్రభువుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు,
శ్రమలను ఎందుకు అనుభవించాడు, శిలువపై ఎందుకు మరణించాడు, చనిపోయి మరలా ఎందుకు లేచాడు అనే విషయాన్ని దేవుడు మనకు సంపూర్ణముగా తెలియజేస్తాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుటను మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని మనం అందరము సాక్ష్యం చెప్పే వారముగా ఉండాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోయినట్టి మనుషులను, కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున లఘు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అంటాడు. కాబట్టి విశ్వాసం వలన తప్పిపోకుండా అవిశ్వాసులుగా ఉండకుండా ఉండాలంటే వారిని గద్దించాలి. ఇదిగో ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. తీతుకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 7, 8 వచనాలు ఏమంటున్నాడంటే, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అంటాడు. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైనది గాను కూడినదిగా ఉండాలి అని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు. అందుచేత 1 తిమోతి 3:7 ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవపూజ ఏర్పాటును బట్టి కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అంటాడు. పోయిన బుధవారం భస్మ బుధవారంగా ప్రపంచములో క్రైస్తవ లోకానికి తెలియజేయబడింది. అంటే లెంటు అన్నారు దాన్ని. లెంటు అంటే చిగుర్చుట లేక విశ్వాసమందు సాగిపోవుట అని అర్థం. 40 దినాలు ఉపవాసం ఉండి క్రైస్తవ సహోదరులందరూ యేసు పొందిన శ్రమలను ధ్యానించుచు ఆయన మనకు చేసినటువంటి కార్యములన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన రక్తము వలన మనలను ఎలా శుద్ధీకరించాడో తెలియజేస్తూ ప్రభు యొక్క వాక్యములోను, సత్యములోను, జీవములోను నడుచుకొనడానికి పరలోకమునకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు మరలా వస్తాడని నిరీక్షించే క్రైస్తవ నిరీక్షణను మనందరికీ దయచేశాడు. ఈ వాక్యములు మన వెనుకల్లో ప్రభు ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.